మన అబ్బాయిలు నిద్ర లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? మన ఫోన్ మనం ఎత్తుక్కోవడం. అది దొరికాక రిలాక్స్ అవ్వడం. ఎందుకంటే రాత్రి చేసిన అన్ని సీక్రెట్స్ ఇందులోనే ఉంటాయి కాబట్టి. చీ దీని అమ్మ బతుకు ఏంట్రా ఈరోజు రీల్స్ అన్నీ కిస్సే వస్తుంది. లవ్ చేసి 2 years అవుతున్నా ఒక ముద్దు కూడా లేదు. మ్మ్. ఈరోజు ఎలాగైనా సరే నా లవర్ని అడిగేయాలి. కాల్ చేద్దాం. హలో హలో. చెప్పు బే. బేనా? దీని అబ్బా దీనికి నేనంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. అబ్బాయిలం కదా, అడ్జస్ట్ అయిపోదాం. హలో. వినబడుతుంది చెప్పరా. అంటే బేబీ అది అసలు మనం నిజంగానే లవ్లో ఉన్నామా అనిపిస్తుంది తెలుసా. అవునా, తమ్మరికి ఎందుకు వచ్చిందో ఆ డౌట్. అంటే చాలా మూవీస్లో చూసా, లవ్ చేసుకుని 1 year లోపు కిస్ చేసుకుంటే వాళ్ళ లవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. హా, లేకుంటే లేకుంటే ఏంటి ఆపేశావు చెప్పు. లేకుంటే విడిపోతారంట. మూతి పగులుతుంది. ఎగస్ట్రా చేసావంటే ఏంట్రా వదిలేద్దాం అనుకుంటున్నావా? హే చాచా, అయినా నా మొక్కని నువ్వు కాకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు. లాజిక్ కరెక్టే, అయినా ఎవరైనా పడితే చేసుకుందామనే. అలా కాదు బేబీ, మన హెల్త్ కోసమే బేబీ. అవునా, ఎలా? అంటే కిస్ చేసుకుంటే క్యాలీస్ కరుగుతాయంట. अबे साले అవునా, అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఆ, రేపొచ్చి నన్ను డైరెక్ట్గా కలువు, ఆ. నీ కొవ్వంతా కరిగిచ్చేస్తా. వద్దులే, దీన్ని కోపం వస్తే కొట్టినా కొడుతుంది. ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం. సరే బాయ్ బేబీ. సరే. ఏంటే మీ వాడు అప్పుడే ముద్దు దాకా వచ్చేసాడా? పోనీ ఇచ్చేయచ్చుగా పాపం. నువ్వు ముయ్యి పద వెళ్దాం. దీన్ని కన్విన్స్ చేయడానికి ఏదో ఒక మార్గం దొరకాలి. ఎలా? హలో బేబీ, అదే మొన్న మనం అయ్యోకి వెళ్ళాం కదా, ఆ రోజు అస్సలు మర్చిపోలేకపోతున్నాను తెలుసా. అసలు నీ లిప్స్ ముద్దు పెట్టుకుంటుంటే అదృష్టం ఎవరికి రాదు బేబీ, ఆ ఛాన్స్ ఎవరికి రాదు. రేయ్ నువ్వు కొంచెం అటు పోరా. ఏంట్రా నీకు లేదా? అదే రా, ఛాన్స్ లేదా అంటున్నా. నిన్ను కాదు బేబీ, ఇక్కడ ఒకటి ఉన్నాలే, వాడికి అసలు లేదు. అదే రా, ఛాన్స్ లేదని చెప్తున్నా. ముద్దు పెట్టిన అదృష్టం లేదు తెలుసా. నువ్వు చెప్పు బేబీ. అదే ఈరోజు మళ్ళీ వెళ్దామా? వెళ్ళి ఏం చేద్దాం? నువ్వు చెప్పు బేబీ, పర్లేదు. నీ పిచ్చి. ఏంట్రా నీ బాధ? వాడంతే బేబీ. ఏ తమ్ముడు బ్యాటీరా, ఏ బాలేరా. బేబీ వాడు అక్కడ అలా కీడ ఆడుకుంటున్నాడు. నువ్వు చెప్పు బేబీ. ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు, మార్నింగ్ నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించావు? अबे साले రే నీకు ముందే చెప్పానా, మూసుకొనుండు. ప్లీజే ఒప్పుకోవే, ఒక్క ముద్దే ప్లీజే. రే ఏంట్రా అడుక్కుంటున్నావు?
మనం ఒప్పుకోపోతే ఏం చేసేది? ప్లీజ్ ఒప్పుకోవే, ఒక్క ముద్దు. ఇదేంటి కన్విన్స్ అయినట్టుంది. వర్ష ఏం చేస్తున్నావు? రే మా మమ్మీ వస్తుంది, రేపు మాట్లాడతా. బాయ్ 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 బాయ్. ఊసే ఆగవే. చీదినమ్మ బతుకు, ఒక్క ముద్దు లేదు, ముచ్చట లేదు. ఛీ! ఏం చెప్పి ఒప్పిద్దాము? దీన్ని ఎలా కన్విన్స్ చేద్దాం? మ్మ్. 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 మ్మ్? బా, వీళ్ళ పనే బాగుంది. మ్మ్. ఏంట్రా పిలిచావు? బేబీ అక్కడ చూడు, వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు కదా. మరి మనమేం చేద్దాం? చేద్దాం చేద్దాం. చేద్దామా? ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆ? ఏ, అలా ముద్దు పెట్టుకుందామని అడిగానే. ఏంటి డల్గా ఉన్నావు? మీ వాడు ముద్దాడడం ఆపేశాడేంటి? లేదే, ప్రతి ఒక్క విషయంలోనూ ఆ టాపిక్ గురించే మాట్లాడుతున్నాడు. అయితే ఇంకేంటి, ఇచ్చేయచ్చుగా. నువ్వు గమ్మునుండవే. వసే, నువ్వు ఇలానే ఉన్నావు అనుకో, నిన్ను కాదని చెప్పి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత నీ ఇష్టం, ముందే చెప్తున్నా. ఏంటిది ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో. హలో, ఏం చేస్తున్నావురా? ఇప్పుడు నా పరిస్థితి దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఏం లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. రే ఎందుకు కట్ చేస్తున్నావు? ఓసే, నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. దీనమ్మ ఎక్కడ ప్రశాంతంగా ఉన్నిచ్చేలా లేదే. ఏంటి వీడు నాతో మాట్లాడకుండా కట్ చేస్తున్నాడు? అంత బిజీ వర్క్ ఏముంటుంది? నువ్వు ఇలానే ఉన్నావు అనుకో, నిన్ను కాదని చెప్పి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత నీ ఇష్టం, ముందే చెప్తున్నా. ఇది మళ్ళీ ఫోన్ చేస్తుంది. హలో. ఏంటి ఊరికే విసిగిస్తున్నావు? ఏంటి నీ బాధ చెప్పు. ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను చెప్పా కదా. వీడేంటి తిడుతున్నాడు? కుంపదీసి నేను కిస్ ఇవ్వలేదని వేరే అమ్మాయితో పులిహోర కలుపుతున్నాడా? అలా కాదు బేబీ, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి చెప్పు. అది అది నువ్వు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, అది నేను రేపు ఇద్దామనుకుంటున్నా. ఏంటి నిజంగానా? నిజంగానే. రేపు రెడీగా ఉండు. నా పొలంలో కూడా మొలకలు వచ్చారు. బా, ఇదేంటి ఇంత రెడీ అవుతుంది? ఏంటే, మీ వాడిని కలవడానికి వెళ్తున్నావా? అవును. మూవీకా, రెస్టారెంట్గా? మొన్న నువ్వు చెప్పావు కదా పాపమని, నాకు పాపం అనిపించి కలుద్దామని పోతున్నా. ఆహా, బానే కానీ ఎంజాయ్.
లోపల లోపల ఇంకా స్టార్ట్ చేద్దామా? సరే. అయితే దగ్గర రా. రే ముద్దొక్కటే కదా, అంతే బేబీ. ఇంకేం చేయవు కదా? అయ్యో మా తాత మీద ఒట్టు బేబీ. సరే. ఏంట్రా ఏమైంది? ఇప్పుడు వద్దు. రే నిజం చెప్పు, నీకెవరినో ముద్దు పెట్టుకున్నావు కదా, అందుకే వద్దంటున్నావు. వసే అలా ఏం లేదే, కానీ ఇప్పుడు వద్దు. అదే ఎందుకు, రీజన్ చెప్పు. హలో బ్రో, చెప్పు సిస్టర్. నీ లవర్ ఈరోజు కలుస్తా అనింది కదా, అవును. నీ గురించి చెప్పానులే పాపమని. అడిగినప్పుడు ఇవ్వకపోతే మనల్ని కాదని ఎవరైనా చూసుకుంటారని చెప్పా, అంతే. భయపడి నీ కోసం వచ్చేస్తుంది. ఓకేనా? ఎంజాయ్ ఎంజాయ్, పార్టీ మాత్రం మర్చిపో బ్రో. చూడు, నేను నిన్ను ప్రేమించాను అంటే నీ మీద నాకున్న నమ్మకం, నువ్వు నా దానివి అన్న ఫీలింగ్. అలాంటిది ఎవరో ఏదో చెప్తే నీకు ఇలాంటి ఫీలింగ్ రాకూడదే. నువ్వు నన్ను పూర్తిగా నమ్మిన రోజు నేను కాదు అన్నా నువ్వే పెడతావు. అందుకే ఇప్పుడు వద్దు. నేను ఎంత దగ్గరికి వచ్చినా వీడు నా గురించి ఆలోచిస్తున్నాడు, ఎంత జెన్యున్గా లవ్ చేస్తున్నాడు. నేనే తప్పుగా అనుకున్నా.